మార్నింగ్, ఈవినింగ్ వ్లాగ్స్ కలిపి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ అయితే పెద్దగా తీయలేదండి. ఎందుకంటే ఇవాళ సెకండ్ సాటర్‌డే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంట్లో పనైతే చాలా ఉంటది కదా! అందులో ఒకటి నేను స్టడీ కూడా చేస్తున్నాను. మళ్ళీ నాకు ఈ ఆర్ఆర్‌బీ ప్రిపరేషన్ ఒకటుంది. మళ్ళీ అందులో ఒకటి నా డిగ్రీ 6థ్ సెమ్ కూడా ఉంది. ఇవన్నీ ప్రిపేర్ అవ్వుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలంటే అసలు నా వల్ల కూడా కావట్లేదు. బీపీ అయితే ఎక్కువ పెరిగిపోతుంది. స్ట్రెస్ కూడా చాలా ఎక్కువైపోతుంది. సో, అందుకోసం అనేసి ఇంక వీడియోస్ కూడా ఏం పెద్దగా తీయట్లేదు. ఎందుకండి తీసినా అందులో నుంచి అసలు వచ్చేది ఏం లేదు. ఒక్కొక్కసారి అయితే అసలు వ్యూస్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనేసి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. చాలామంది నాకులాగా వీడియోలే చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే మంచిగా వ్యూస్ వస్తున్నాయి. నాకెందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. సరేలేండి, ఎప్పటికైనా నా వీడియోస్ వైరల్ అవుతాయి కదా అన్నట్టు ఇంకా ఏదో ఒక వీడియో చేసి పెడుతున్నాను. సో, ఇంకా మొత్తానికైతే వంకాయ కర్రీలో ఏంటి శైలక్క మొత్తం ఒకేసారి వేస్తున్నావు అనుకుంటున్నారా? నాకైతే ఇవాళ ఎందుకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఎండలకి మళ్ళీ అందులో ఒక సోను, మోను వాళ్ళ డాడీ అందరం ఇంటి దగ్గరే ఉన్నాము. వాళ్ళ డాడీ అయితే మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వెళ్ళిపోయారులేండి. ఇంకా వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రతి దాంట్లో నన్ను అయితే ఈ అమ్మాయి ఏడిపిస్తున్నారు. చేయొద్దన్న పనే చేస్తున్నారు. వద్దు అన్న దాంట్లోనే వేలు పెట్టి కాలు పెట్టి దెబ్బలు తలిగించుకొని వస్తున్నారు. లేకపోతే జుట్టు పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్నారు. నాకైతే ఒకటే ఏడపొచ్చింది, ఎందుకు ఇవాళ హాలిడే ఇచ్చారు అని. ఇవాళ ఒక్క రోజుకే ఫీల్ అయిపోతున్నావు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి చూసుకో శైలక్క, ఇంక నువ్వు ఇంట్లో ఉండాల్సిన పనే లేదు. బేడ చదువుకొని ఎటైనా హిమాలయాలకు వెళ్ళిపోతావు అని అనుకుంటున్నారా? నా ఫీలింగ్ కూడా సేమ్ లే. కానీ ఇవాళ ఒక దూల పని చేసిన ఏంటంటే, మొన్న ఎప్పుడో ట్రౌజర్స్ ఆర్డర్ పెట్టుకున్నా. 4 వచ్చినాయి, 550 రూపీస్. సో, మంచిగా వస్తాయి కదా అని అనుకొని నేను పెట్టాను. సరేలేండి, పిండి కొద్దీ రొట్ట కదా. సో, నేను 550కి 4 వచ్చాయి. ఇందులో క్వాలిటీ అంటే నేను నా దగ్గర ఉన్న ట్రౌజర్తో చూసుకుంటే ఇది అసలు లో అనమాట. ఎల్ సైజ్ బుక్ చేసుకున్నాను. క్వాలిటీ ఏముందిలే ఉంచుకుందాం అని అనుకున్నా కానీ అస్సలు ఎక్కట్లేదు ఫ్రెండ్స్. ఇంకా నేను రిటర్న్ పెట్టేశాను. సో, మొత్తానికైతే మా ఆయన వస్తే ఏమంటారు ఏమో, నాకు ఇది భయం